ప్రైమ్ టైం డిబేట్లో చాలా కీలక అంశం మాట్లాడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పులివెందుల జడ్పీటీసీ పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. పులివెందులతో పాటు ఒంటిమెట్టలో కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర టీడీపీ వైసీపీ శ్రేణులు బాహాబాహికి దిగాయి. అరెస్టులు, అరుపులు, ఫిర్యాదులు, రాస్తా రోకోలతో మొత్తం రణరంగమైంది. పులివెందుల ఒంటిమెట్టపై సర్కారుకు ఎందుకంత ఫోకస్? సిట్టింగ్ సీట్లను వైసీపీ నిలబెట్టుకుంటుందా? జడ్పీటీసీ జగడాలపై రాజకీయం ఇవాటి ప్రైమ్ టైం డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అసలు దీనిపైన మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయిలో జరుగుతోంది టీడీపీ వైసీపీ మధ్య. మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏమన్నారు ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే పోలీసులు ఏం చేయాలండి? ఎవరైనా దొంగ ఓట్లు వేస్తుంటే వారిని అటకాయించే కార్యక్రమం చేయాలి. దొంగ ఓట్లే ప్రోత్సహిస్తున్నారే. పక్క గ్రామాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వారిని రాచ మర్యాదలు చేసి తీసుకువెళ్ళి ఓట్లు వేయించేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారే. ఎంత దారుణం అండి ఇది! ఇలాంటి దారుణాన్ని ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నామా, కన్నామా అని అడుగుతా ఉన్నా. అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఓట్లు రిగ్గింగ్ అని చెప్పినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. కేవలం ఓటమి పాలైపోతున్నారనే భయంతోనే ఇలాంటి ఆరోపణలు చెప్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు వైసీపీ నాయకులు చూస్తుంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మేము ఇక్కడ నియంత్రణ పాలన సాగుతుంది, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఎవరు కూడా సహకరించట్లేదని చెప్పేసి చేస్తున్నవన్నీ కూడా. రైట్ చంద్రశేఖర్ గారు, కేవలం ఓటమి భయంతోనే వైసీపీ ఫ్రస్ట్రేషన్కి గురై ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న అంశం. మీరు వైనాట్ కుప్పం అన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు వైనాట్ పులివెందుల అని అనటంలో తప్పే ఉంది? అందరికీ నమస్కారం సార్. నమస్తే. మీరు చాలా చక్కగా చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్స్ని తలపించేలాగా చేశారు. అలాగే ఉంది. మరి ఈరోజు మీ రెండు పార్టీలు కూడా నువ్వా నేను అన్నట్టుగా వ్యవహరించాయి. ఈరోజు ఇది ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ని తలపించేలాగా ఉన్నాయంటే 2029లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఎలక్షన్స్ని నిర్వహించబోతుందో పులివెందుల సాక్షిగా వారు చేసినటువంటి ఈ దురాగతాలు కానీ, ఈ దుర్మార్గాలు కానీ, ఈ నీతిమాలినటువంటి రాజకీయం కానీ కనపడుతూ ఉంది. వారు తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడారు. నేను మీకు కూడా వీడియో పంపించాను. నల్లపరెడ్డిపల్లి బూత్లో నా దగ్గర ఈ వీడియో కొంచెం జూమ్ కూడా చేయండి, మీకు కూడా పంపించాను. ఇది మీరు ప్లే చేస్తే బాగుంటుంది. నల్లపరెడ్డిపల్లి బూత్లో నిలబడ్డటువంటి వ్యక్తుల యొక్క వీడియో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వేశారు. ఇది దీనిలో వారు వేసినటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్లో వేసిన వీడియోలో ఉన్నటువంటి ఆ ఫోటోల్ని నేను బయటికి ప్రింట్ తీసుకొచ్చాను. ఓకే. ఇది సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతూ తిరుగుతున్నాయి. ఇది ఒకసారి గమనించండి. ఈ వీడియోని నేను మీకు కూడా పెట్టాను, బూత్ నంబర్ 21. ఇదిగోండి ఈ లైవ్లో. ఇది ఒక్కసారి ప్లే చేయాలి దయచేసి మీరు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ కాబడుతుందనేది తెలుగుదేశం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి వచ్చినటువంటి వీడియో ఇది. ఇది దానిలో వచ్చినటువంటి వాళ్ళు నిలబడ్డటువంటి ఫోటో. ఇది కూడా జూమ్ చేయండి. దీనిలో ఈ లైన్లో నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి పోనతోట మల్లికార్జున్ గారు మొట్టమొదట లైన్లో నిలబడి చూస్తున్నాడు. ఫోటో రౌండ్ ఆఫ్ చేస్తుంది, దయచేసి ఇది చూపించాలి. రెండవ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి రాజగోపాల్, మూగతను. రాజగోపాల్ అనేది రౌండ్ ఆఫ్ చేస్తుంది. రాజగోపాల్ మూగతను. ఇతను భీముగూడెం విలేజ్కి చెందినటువంటి వ్యక్తి, అది కూడా జమ్మలమడుగే. ఇంకొకటి శివారెడ్డి, గూడెం చెరువుకు సంబంధించినటువంటి వ్యక్తి శివారెడ్డి. వీళ్ళందరూ జమ్మలమడుగుకి సంబంధించినటువంటి వాళ్ళు. దేవగుడి ప్రాంతానికి చెందినటువంటి ఆదినారాయణ రెడ్డి గారి విలేజ్ నుంచి జమ్మలమడుగు ప్రాంతంలో నుంచి దాదాపుగా 3000 మందిని మోకరించి ప్రతి బూత్ దగ్గర 200 నుంచి 500 మందిని అక్కడ మోకరింపేలాగా చేసి కత్తులతోటి, రాళ్లతోటి, పెట్రోల్ తోటి అక్కడ నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
హేమంత్ రెడ్డి గారు పోటీ చేస్తుంటే హేమంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిని దౌర్జన్యంగా లాక్కెళ్ళి పొద్దున్నే ఆయన్ని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను లోపలకు పోనివ్వకుండా ఓటింగ్ చేసి ఇక గెలుపోటముల గురించి మాట్లాడడానికి సిగ్గనిపించొద్దా వీళ్ళకి? నిజంగా ఓటింగ్ జరిగిందా? ఓట్లు వేశారా? అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీకి సంబంధించినటువంటి ఓట్లలో 10,000 మందిలో ఎంతమంది ఏళ్లకి ఇంకుందో ఒక్కసారి నిలబెట్టి చూడండి. ఈ రోజు జరిగినటువంటి సరే మేము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాము, ఇది ప్రజాస్వామ్యం, కూటమి ప్రభుత్వం చెప్తున్నాం, ఇది వాళ్ళ ప్రజాస్వామ్యం. ఇది మీరు ప్లే చేయాలా, దమ్ముంటే దీని మీద చెప్పాలా. ముందు వైపున ముఖం దించుకున్నటువంటి వ్యక్తి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి మల్లికార్జున్, వైస్ చైర్మన్ గా ఆ రౌండ్ ఆఫ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ వ్యక్తికి కూడా చాలా క్లియర్ గా నేను పేరుతో సహా రాశాను, రాజగోపాల్. వెనుకున్నటువంటి వ్యక్తి శివారెడ్డి. లైవ్ లో ఉన్న ఫోటో కదా, వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. మరి ఎందుకు జడ్పీటీసీ ఎలక్షన్స్ పులివెందుకు సంబంధించినటువంటి దానిలో జమ్మల మడుగు వాళ్ళు ఉన్నారు? జమ్మల మడుగులో ఎందుకు జరుగుతుంది? బూత్ ని 4 కిలోమీటర్ల దూరం ఎందుకు? విద్యాసాగర్ గారు, జరుగుతున్నది పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. అక్కడ జమ్మల మడుగు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు ఎందుకున్నారు? వీడియోలు, ఫోటోలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రదర్శిస్తోంది, పేర్లతో సహా, వాళ్ళ ఊర్లతో సహా. దీనిపై మీ సమాధానం ఏంటి విద్యాసాగర్ గారు? గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, మీకు ఎమ్మెల్యే గారికి ఇద్దరికి నమస్తే. ఇప్పుడు వీళ్ళు ఏ అర్హతతో ఈ రకంగా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాల. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎథికల్, లీగల్, మొరాలిటీ వాల్యూస్ వీళ్ళకి ఏముండే నాకు అర్థం కాల. విచిత్రం, ఒక్కసారి విచిత్రం. ఒక్క నిమిషం. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. కనీస జ్ఞానం కూడా లేకుండా డిబేట్ కి రావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఏం కావాలి? నేను అడుగుతుందేంటి, శివారెడ్డి అనేటటువంటి వ్యక్తి జమ్మల మడుగు సంబంధించినటువంటి వ్యక్తి, సతీష్ గారు మీరు అడిగారు, చంద్రశేఖర్ గారు మీరు అడిగారు, మీరు లేవనెత్తినటువంటి డైవర్ట్ చేస్తే ఎట్లాగా? ఒక్క నిమిషం, మీరు లేవనెత్తిన అడిగాను విద్యాసాగర్ గారు, దానిపై క్లారిటీ ఉంది సార్. సతీష్ గారు, మీరు మాడ్యులేటర్ గా, ఆయన గౌరవ శాసనసభ్యుడిగా నేను గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నా. అంటే నేను నా వర్షను వినాల్సినటువంటి కనీస బాధ్యత, గౌరవ శాసనసభ్యుల మీద ఉంది నేను అనుకుంటున్నా. ఇంకా లేదనుకుంటే ఆయన ఇష్టం, అది వేరే విషయం. నేనేమంటానంటే, ఒక్కసారి మీకు తెలిసినది, నాకు తెలిసినది, బహుశా చంద్రశేఖర్ గారికి తెలియని విషయం తెలిసినా ఆయనకు తెలియదు అంటారేమో, నాకు తెలియదు. తిరుపతి ఒకసారి బై ఎలక్షన్ గుర్తు చేసుకోండి. తిరుపతిలో బై ఎలక్షన్ ని 3.5 లక్షల దొంగ ఎపిక్ కార్డులు పెడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి ఎంక్వైరీ చేసి కేసులు పెట్టించి పోలీసులు సస్పెండ్ అయిపోయి, దాని మీద కలెక్టర్ సస్పెండ్ అయిపోయి, ఆర్డీఓ సస్పెండ్స్ అయిపోయి, ఎన్నికన్నది అపహాస్యం చేసినది, మా ఓట్లు వేరు అని చెప్పి బస్సులు పెట్టి, లారీలు పెట్టి, 2 వీలర్లు పెట్టి, 4 వీలర్లు పెట్టి తిరుపతికి తీసుకొచ్చిన ఘన చరిత్ర మనం ఇంకా మన కళ్ళ ముందే ఉంది. ఎక్కడికి పోలే అది. ఎవరు మాట్లాడుతున్నారు దొంగ ఓట్ల మీద? ఎవరు మాట్లాడుతున్నారు రిగ్గింగుల మీద? ఎవరు మాట్లాడుతున్నారు దౌర్జన్యాల మీద? ఎవరు మాట్లాడుతున్నారు పోలీస్ వ్యవస్థ మీద? మాట్లాడాలి. వాళ్ళు అంటే కొన్ని ఆధారాలు చూపుతున్నారు, నియోజకవర్గానికి చెందిన వాళ్ళు వచ్చి ఓటింగ్ చేశారు, కొన్ని ఆధారాలు చూపుతున్నారు. దానిపై మీ వివరణ ఏంటి? ఆయనకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎలక్షన్ కమిషన్ పెట్టుకోమని చెప్పండి. మేము కూడా ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్ పెట్టుకోమని చెప్పండి. ఆయన క్యూలో ఉన్నాడు అంటే ఆయన అక్కడ ఓటు ఉంటే ఉంటాడు. ఏది కమ్మలవారిపల్లి సర్పంచ్ పుల్లారెడ్డి గారికి కూడా అక్కడికి వచ్చేసి ఓటు వేసుకునేటటువంటి అర్హత, అవకాశం ఉంటుందా? అక్కడ ఓటు ఉంటుందా? మీకు అభ్యంతరం డిబేట్ లో తెలుగుదేశం నాయకుడిని అడుగుతున్నా, మీ తెలుగుదేశం సర్పంచ్ కమ్మలవారిపల్లి
కల్మలవారిపల్లి ఓకే. సర్పంచ్ అతను ఓకే. పుల్లారెడ్డి చంద్రశేఖర్ గారు, బూత్ లో చంద్రశేఖర్ గారు. పోలీసు వారిని దాటుకొని ముందుకెళ్తున్నటువంటి ఫోటో ఇది చంద్రశేఖర్ గారు, సర్పంచ్ చంద్రశేఖర్ గారిది గారు. రైట్. ఇది ఓకే. మల్లికార్జున్ గారిది మార్కెట్ యార్డ్ వైస్ రైట్, రైట్, మీరు అవును, మీరు ప్రస్తావించారు. తెలుగుదేశానికి సంబంధించి ఒక్క నిమిషం సమయం ఇవ్వండి సార్, ఒక్క నిమిషం. కాదు, కాదు, విద్యాసాగర్ గారు కాదు, మాట్లాడాలి కదా మీరు. మీ నవాబు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలి కదా. వారు చెప్పాల్సిన సమాధానానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆయన ఇది. మాట్లాడుకోవచ్చు. నవాబుపేట గ్రామానికి చెందిన అచ్చన్న క్రిస్టోఫర్, ఉమ్. తర్వాత సతీష్ భీమగూడెం గారు, గ్రామానికి ఓకే, చెందిన I'm రాజగోపాల్, సతీష్ గూడెం గారు. చెరువుకి సంబంధించినటువంటి శివారెడ్డి, సతీష్ గారు, ఓకే. కోనతోట ఓకే, మల్లికార్జున్, సతీష్ గారు, sorry. చిన్నదండ్లూరుకి సంబంధించిన రామచంద్రయ్య, కంబాల దిన్నెకి సంబంధించిన కుళాయి, కల్వటాలకు సంబంధించిన రాజన్న, కర్మాలవారిపల్లి సర్పంచ్ ఓకే. సతీష్ గారు. పుల్లారెడ్డి, ఓకే. వీళ్ళందరూ ఈ లైన్ లో ఉన్నారు. రైట్, రైట్, అడుగుదా ఈ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోలో ఉన్నటువంటి అడుగుతా వాళ్ళు, నేను అడుగుతా ఒక్క వాళ్ళు నిమిషం. ఇచ్చినటువంటి ట్విట్టర్ లో మీరు- ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాదు, దీనికి కాదు, సమాధానం రైట్, 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 చెప్పండి. ఆగండి, ఆగండి. దీని మీద ఇదా రైట్, రైట్, ప్రజాస్వామ్యం అంటే ఒక్క నిమిషం. దీని గురించి మాట్లాడితే మళ్ళీ తిరుపతి దాకా వెళ్ళిపోయారు, చంద్రశేఖర్ గారు, మళ్ళీ చంద్రశేఖర్ రేపు గారు, ఒక్క చిత్తూరుకి వెళ్తారు, ఒక్క నిమిషం, మళ్ళీ ఒక్క ఇప్పుడు నిమిషం. కుప్పానికి వెళ్తారు. రైట్, రైట్, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. ఇప్పుడు ఒకవేళ ఆయనే ఒక్కడే కూర్చొని మాట్లాడిపించే పరిస్థితి ఉన్నప్పుడు సర్టన్ ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద డిబేట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ థింగ్ ఈస్ హీ హ్యాస్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద అదర్ పర్సన్ ఆల్సో ఇఫ్ హీ ఈస్ హ్యావింగ్ ఎనీ రెస్పెక్టబుల్ థింగ్. ఓకే. అదర్వైజ్ ఐ విల్ క్విట్, నో ప్రాబ్లం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ Right, right, ప్రాబ్లం మాట్లాడండి, డిబేట్. మాట్లాడండి. చెప్పలేనప్పుడు వెళ్ళిపోతామంటారు సార్. రైట్, నేను రైట్, ఒక్క ఎక్కడ నిమిషం. చంద్రశేఖర్ గారు, మాట్లాడడం లేదు. నేను చంద్రశేఖర్ గారు, చెప్పమనే చంద్రశేఖర్ గారు, చెప్తున్నాను, ఒక్క నిమిషం. అడుగుతున్నాను. చంద్రశేఖర్ గారు, ఒక్క నిమిషం. చెప్పమనే చెప్తున్నాను. మాట్లాడండి, ఒక్క నిమిషం. ఎమ్మెల్యే గారు, యూ మెయింటైన్ యువర్ డిగ్నిటీ. సార్ మేము చాలా డిగ్నిటీగా రైట్, మాట్లాడుతూ రైట్. మండిపోతుంది, రైట్, రైట్, మా ఓకే. కడుపు మండిపోతుంది, రైట్, రైట్. మమ్మల్ని ఓట్లేయకుండా, ఓకే. మమ్మల్ని లోపలికి మాకు కూడా పోనివ్వకుండా, మాకు కూడా మమ్మల్ని మండిది. బూతుల్లోనికి మాకు కూడా రానివ్వకుండా, మమ్మల్ని కొట్టి, మండిది. మమ్మల్ని ఇబ్బంది మాకే కాదు, పెట్టి, మాకు కూడా మా మండిది. ఆఫీస్ లోకి డిఐజీ వచ్చి మా ఆఫీస్ లో మా నాయకుల్ని లేకుండా చేసి సతీష్ గారు, ఓకే DIG అండి. రైట్, 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 ఒక్క నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ గారు, రావడం ఏంటి? చంద్రశేఖర్ గారు, వందల మంది ఒక్క నిమిషం. ఆఫీస్లోకి రావడం ఏంటి? చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, మీ పెయిన్ మీకు ఉండొచ్చు. పెయిన్ కాదు, ఓకే. ఇది ప్రజాస్వామ్యమా? రైట్, అందుకోసం మిమ్మల్ని మరి మాట్లాడండి. ప్రజలు ఎన్నుకుంది. ఒక్క నిమిషం దీని మాట్లాడండి. గురించి సమాధానం రైట్, రైట్, మరి అధికార పార్టీకి మీకు సమాధానం దమ్ము చెప్పాలి. ధైర్యం ఉంటే, అధికార పార్టీకి దమ్ము సమాధానం ఉంటే చెప్పాలి. మీరు ఖచ్చితంగా పోటీ చేసి ఓట్లు వేయించుకొని అధికార గెలవాలి. పార్టీయే కదా ఈ సమాధానం విధంగా చెప్పాలి. దుర్మార్గంగా, ఈ విధంగా దౌర్జన్యంగా ఓకే. కాళ్ళతోటి తన్ని ఓకే. లోపలికి పోనివ్వకుండా ఓకే. పెట్రోల్ పోసి రైట్. కత్తులతోటి దాడులు చేస్తూ ఓకే. మళ్ళీ మేము గెలిచామని జబ్బలు జరుచుకుంటున్నారా? రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇదే ఒక్క నిమిషం. బీటెక్ రవి గారికి సంబంధించినటువంటి ఒక ఓకే, రీసెంట్ గా సతీష్ గారు, thank you. వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ సతీష్ చూడండి. గారు, thank you వాళ్ళు అండి. మాకు బలం లేదని వారే చెప్పారు. సతీష్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, ఒక్క నిమిషం. విజయసాగర్ గారు, కాదు, 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 ఒక్క నిమిషం. మీరు చంద్రశేఖర్ గారు దయచేసి విజయసాగర్ గారు మాట్లాడండి. ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు, విజయసాగర్ గారు మాట్లాడండి. ఆ ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు. రైట్, రైట్, కాబట్టి ఒక్క నిమిషం. మొత్తం టైం చంద్రశేఖర్ అంతా నేనే గారు, తీసుకుంటాను. విజయసాగర్ గారు కరెక్ట్ మాట్లాడినప్పుడు కాదు. మాట్లాడద్దు. విజయసాగర్ గారు, ఇప్పుడు ఎవడి కడుపు కాలాలా? మ్మ్. ఎవడికి కడుపు కాల్చారు మీరు? ఈ రోజు పులివెందల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గత 40 సంవత్సరాల నుంచి ఓటు వెయ్యని వాళ్ళు ఆ బూతులకు వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్ అది. మీ కడుపు కాలిపోతుంది. దేనికి కాలుతుంది తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నా వస్తున్నది ఏదైతే ఉందో అది రాలేదు, అది జరగలేదు, మా రిగ్గింగ్ కు స్కోప్ లేదు, మేము అనుకున్న జరగలేదు కాబట్టి కడుపు కాలుతుంది మీకు. ఎందుకు కడుపు కాలుతుంది మీకు? ఖచ్చితంగా కడుపు కాలుతుంది. ఇన్ని రోజులు దౌర్జన్యాలు దాష్టికాలతో గెలిచేటువంటి మీరా మాట్లాడేది? ఏ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు మీరు? ఒక్కసారి తిరుపతి ఎలక్షన్ గురించి ఒకసారి చూడండి. మీరు ఏది ప్రజాస్వామ్యమో ఏది అప్రజాస్వామ్యమో తెలుస్తుంది. మీరు 10,500 ఓట్లు ఉండే దీన్ని గెలిపించుకోలేక గతి లేక వైరాట్ కుప్పం, ఒకసారి కుప్పం తీసుకుందామా? ప్రతి ఇంటి ముందు పోలీసులు పెట్టారు. మీరు ఇంటికి తాళాలు వేశారు. మీరు ఇంటికి తాళాలేసి మా నాయకులు నిర్బంధించి 2 రోజులు భోజనం లేకుండా నిల్చోబెట్టి ఎలక్షన్ కుప్పం చేయలేదా మీరు? ఏం మాట్లాడతారండి మీరు కూడా మాట్లాడతారు. మీ కడుపు కాలుతోందా? చాలండి. అంటే మాట్లాడతారు. తిరుపతి ఏం మాట్లాడతారు మీరు? చాలా కుప్పం ఎన్నికలు ఎలక్షన్ ఎట్లా చేశారు మీరు? అప్రజాస్వామ్యంగా చేశారు. 95లోని పులివెందుల జడ్పీటీసీకి ఉప ఎన్నిక జరిగింది. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా మేము ఎన్నికలు నిర్వహించాము. మంచిది సార్, వారే ఒప్పుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత వేరే ప్రాంతం నుంచి వచ్చేసి పులివెందుల గెలవలేక
అక్కడ జమ్మల మడుగు నుంచి తీసుకొచ్చేసి మేము ఓట్లు వేయించుకున్నామని వారు ఒప్పుకుంటున్నందుకు చాలా సంతోషం. నిజంగా తిరుపతి మీద వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, కుప్పం మీద ఆధారాలు ఉంటే ప్రవేశపెట్టమనండి. నేను పెడుతున్నాను కదా, మీరు వేసారు చూడండి పక్కనే. ఇప్పుడు వారిని దాటుకొని ముందుకు వస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీకి సంబంధం లేని ఓటర్లు వచ్చి ఓటేశారన్నది మీరు చేస్తున్న ఆరోపణ, చూపిస్తున్న వీడియోలు, ఫోటోస్. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి తీసుకెళ్తాం. ఇప్పుడు ఆ ఫోటోలోనే ఉన్నటువంటి వ్యక్తి, నా పైన కనపడుతున్నటువంటి వ్యక్తి సర్పంచ్ పుల్లారెడ్డి అతని పేరు. సర్పంచ్ అతను, మా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి సర్పంచ్. సర్పంచ్ కి కల్మలవారిపల్లి సర్పంచ్ కి అక్కడ ఓటు ఎలా ఉంటుంది? రెండవది నేను చెప్పినటువంటి మల్లికార్జున్ గురించి, మొట్టమొదట ఎంట్రీలోనే ఉన్నాడు అతను. వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో దొరికిపోయారు దొంగలు వీళ్ళు. ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి మల్లికార్జున్, ఇతను వైస్ చైర్మన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. దీని గురించి మీ దగ్గర ఆధారాలు అంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు కదా. తప్పకుండా అవుతాం. కోర్టులకు చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా ఒక్క నిమిషం సార్ నన్ను మాట్లాడనివ్వండి. చెయ్యవలసినటువంటి పని ఖచ్చితంగా చేస్తాం. ఇది వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో ఓడిపోయాడు కాబట్టి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టామని చెప్పటానికి తన దగ్గర ఉన్నటువంటి బలాన్ని, బలగాన్ని, ప్రభుత్వాన్ని మొత్తాన్ని వాడుతున్నది కనపడుతుంది. ఇవాళ ఒక డిఐజీ కోయా ప్రవీణ్ కి ఏం సంబంధం అండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోకి దౌర్జన్యంగా 100 మందిని పోలీసుల్ని వేసుకొని ఆఫీస్ లోకి ఎందుకు వచ్చాడు? ఆ రేంజ్ ఐజీగా ఉన్నాడు కదా. డిఐజీ వస్తాడా? వచ్చారా గతంలో ఎప్పుడన్నా? అంటే చౌదరి గారు కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద కులాల ప్రస్తావన వద్దు. ఒకవేళ పరిస్థితి బీజేపీలు కూడా వస్తారు కదా. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటే డీజీపీలు కూడా వస్తారు కదా. ఎక్కడ ఉద్రిక్తంగా ఉంది? బూత్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే మా నాయకుడు నిలబడ్డాడో, జడ్పీటీసీ గారు నిలబడ్డటువంటి మా నాయకుడిని హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? విద్యాసాగర్ గారు కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు టీడీపీని ఓడించారు కాబట్టి ఖచ్చితంగా పులివెందులలో ఇక్కడ వైసీపీని ఓడించాలి అని కంకణం కట్టుకున్నారు. మాకు గెలిచే సీటు అది సిట్టింగ్ సీటు, అయినప్పటికీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేశారు, మా పార్టీ నేతలను అరెస్టులు చేశారు, ఓటర్లను రానియలేదు, పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తెప్పించి ఈ ఓటర్లను చూపించారు. ఇవి వైసీపీ చేస్తున్న ఆరోపణలు. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు డిఐజీకి ఏం పని అని. మరి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు డీజీపీకి ఏం పని? అదే ఎటు వెళ్ళిపోయారు చూడండి. మళ్ళీ వీటి మీద చెప్పలేరు, ఇంకో చోటుకి వెళ్ళిపోతారు, మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోతారండి, మళ్ళీ సింగపూర్ వెళ్తాడు. లెట్ హిమ్ స్పీక్. ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు మాట్లాడారు. ఎవరు సంకనాకడానికి వచ్చాడు? డీజీపీ సవాంగ్ ఆ రోజు కడపకే అరెస్ట్ అడ్డుకోవడానికే కదా వచ్చింది. ఆ రోజు డీజీపీ రావచ్చు మీ విషయంలో, డిఐజీ రాకూడదా? మీ ఎంపీని అరెస్ట్ చేశాడండి డిఐజీ. మీ ఎంపీని అరెస్ట్ చేశాడా? ఏ ఎలక్షన్స్ జరిగిందా? ఎలక్షన్ జరిగేటప్పుడు అభ్యర్థిని ఎవరన్నా అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? మీరు మాత్రమే తీసుకెళ్లారు. మీకు దమ్ము లేదు కాబట్టి, మీకు బలం లేదు కాబట్టి చుట్టూన్నటువంటి మంత్రులు, చుట్టూన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు అక్కడికి వచ్చి కూర్చొని ఆ నియోజకవర్గం నుంచి 200, ఈ నియోజకవర్గం నుంచి 2000, అక్కడి నుంచి 10,000 ఈ విధంగా తరలించి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి వాళ్ళని ఓట్లకే పోనివ్వలేదు కదా. మీరు ఆధారాలు తీసుకెళ్ళమని ఇందాక అన్నాను. పాయింట్ నెంబర్ 1. రెండోది, గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా, మీరు పోటీ చేసినప్పుడు కూడా మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, మంత్రులు వచ్చి ప్రచారాలు చేయటము, స్ట్రాటజీస్ చేయటము, వార్డుల వారీగా, ఆ మున్సిపాలిటీలు, పంచాయతీల వారీగా పంచుకున్న వాతావరణం లైన్లలో నిలబడి ఎమ్మెల్యేలు దానికోసం అనట్లా, వేరే ప్రాంత సర్పంచులు దానికోసం అనట్లా, చైర్మన్లు వచ్చి ఓట్లేదు. ఉప ఎన్నికలు కానీ జరిగేటప్పుడు, లేదంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూకి ఎన్నికలు తీసుకున్నారు, మీ పార్టీ రాష్ట్ర నాయకుల ఘనం కూడా వచ్చింది కదా అంటున్నాను. పోటీ చేసినటువంటి అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేసి సాగర్ గారు సమాధానం చెప్పండి.
ఇప్పుడు నేను కొద్దిసేపే ఉంటానని చెప్పాను, మీరు అప్పుకున్నారు, వచ్చాను. నేను టైం ఇవ్వకుండా ఆయన ఎమ్మెల్యే పదవి కూడా గౌరవం లేకుండా మాట్లాడుతుంటే నన్ను కూడా దాన్ని దిగజారమంటే ఎట్లాగా? ఎవరినన్నా డిబేట్ చూసిన తర్వాత మీరు చూపించండి. చూపిస్తే మీరు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా లేదా చెప్తారు. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. చంద్రశేఖర్ గారు 30 నిమిషాలు వెళ్ళిపోతా అని చెప్పడం అధికార ప్రతినిధి యొక్క బాధ్యత అయితే ప్రజలే డిసైడ్ చేస్తారు. సమాధానం చెప్పలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ, ప్రజలందరూ అడుగుతారు. పక్కన ఎందుకు పిలవటం అసలు మీరు? ఇంకా విద్యాసాగర్ గారు ఆ పక్కన ఎందుకు పిలవటం డిబేట్ కి? ఇంకా మాట్లాడితే పోలా వన్ సైడ్ గా వారిని అరగంట మాట్లాడమనండి. ఎమ్మెల్సీ తిరుపతి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 11 పిల్లోళ్ళ దగ్గర నుంచి ఓటేయించారు వీళ్ళు. దౌర్భాగ్య జీవితాలు ఇవి. 11 ఏళ్ల పంచర్ వేసుకుంటే సైకిల్ షాప్ లో పనిచేసే పిల్లలు తీసుకొచ్చి ఓట్లు వేసుకున్న దౌర్భాగ్యమైన పార్టీ అది. ఏది కుప్పంలో ఇంటికి ఒక్క పోలీసుని ఇంట్లో నుంచి బయటికి రాకుండా నిలబెట్టి 3000 మంది పోలీసులతో పక్కన ఉండే కృష్ణగిరి, ఆ పక్క కేజీఎఫ్ నుంచి బస్సులో తరలించి దొంగ ఓట్లు వేయించుకొని దౌర్జన్యం చేసి పోలీసింగ్ చేసి కుప్పంలో ఓడించి జబ్బలు దడుచుకున్నారు వీళ్ళు. అదే మీరు తిరుపతిలో మీరు కళ్ళు ఆ రోజు జరిగినటువంటి ప్రజాస్వామ్యం కూని అనేది ఈ దేశంలో ఎట్లా జరిగిందో అందరూ చూశారు. మీ వల్ల ఒక కలెక్టర్ పోయాడు, యంగ్స్టర్ కలెక్టర్ పోయాడు, ఆర్డీఓలు వెళ్ళిపోయారు, సిఐలు వెళ్ళిపోయారు, ఎస్ఐలు వెళ్ళిపోయారు, సస్పెండ్ అయిపోయారు, విచారణ ఎదుర్కొంటున్నారు, కోర్టులు తిరుగుతున్నారు. దౌర్భాగ్యమైన పార్టీ దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసి ఈ రోజు ఇటుకు వచ్చేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు గొప్పగా. ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు? మీ ప్రజాస్వామ్యం జరగదు, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం జరుగుతుంది. మీలాగా 11 సంవత్సరాల పిల్లల దగ్గర మేము ఓట్లు వేయించలా. సైకిల్ షాప్ లో పనిచేసేటోళ్ళని, పక్క రాష్ట్రంలో పనిచేసేటోళ్ళని, తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించలా. ఆ పులివెందుల మండలంలో ఉండేటటువంటి ప్రజానికం ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం అంటే ఏదో వాళ్ళు అనుభవించారు. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎలక్షన్ వాటికి వచ్చిన ఎవరో స్క్రీన్ లో కనబడితే వాళ్ళు ఓటు వేసారంట, దాని ఫోటోలు పట్టుకొచ్చి చూపిస్తున్నారంట. ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మీరు? పోలింగ్ బూత్ లో ఉన్నారనే ఆధారాలు చూపిస్తున్నారు వైసీపీ నేతలు. ఫోటోలో చాలా మంది ఉంటారండి. విద్యాసాగర్ గారు వాళ్ళ నాయకులు లేరు అక్కడ. వాళ్ళ నాయకుడు మాత్రం డీజీపీ మాత్రం ఎవరు సంకటం వచ్చాడు వివేకానంద మటర్ కేసులో అరెస్ట్ చేస్తామంటే 3 రోజులు ఎందుకు కూర్చున్నాడు అక్కడ? డీజీ రాకూడదా? ఎవరు సంకటం వచ్చాడు డీజీపీ కడపకు? నాకు అవకాశం ఉందా సార్? మీరు వారు అదే చెప్తారు, సబ్జెక్ట్ మీదకి రావట్లేదు. అర్థం పట్టం లేని మాట్లాడి ప్రజాస్వామ్యం అంట. ప్రజాస్వామ్యం అంటే గతంలో అప్రజాస్వామ్యం వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడడం ఏంటి అంటూ గతంలో ఎగ్జాంపుల్స్ అన్ని తీస్తున్నారు. విద్యాసాగర్ గారు ఒక్క పేరు కూడా చెప్పలా. ఏదో 11 సంవత్సరాల బాలుడు అంటాడు, ఏదో అపహాస్యం అంటాడు. సిద్ధార్థ కౌశల్ అనేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళు పక్కన పెడితే వీళ్ళు చెయ్యమన్నటువంటి ఈ పత్యాపారాలు చేయలేక, వీళ్ళు చేస్తున్నటువంటి పత్యాపారాలు చేయలేక సిద్ధార్థ కౌశల్ అనేటటువంటి అఫీషియల్ ఐపీఎస్ ఆఫీసరు రిజైన్ చేశాడండి. ఇది వీళ్ళ బతుకులు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి మాట్లాడడం తప్ప కమ్మున్నటువంటి వాళ్ళు అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిపేవాళ్ళు. ఇవాళ ఏ బూత్ లోకి కూడా బూత్ ఏజెంట్ ఒక్క నిమిషం సార్, ప్రజలకు చేరవేయనివ్వండి సార్. ఒక్క బూత్ లోకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్ వెళ్ళలేదు, ఒక్క ఓటరు వెళ్ళలేదు, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరు లోపలికి వెళ్ళలేదు. వైఎస్ఆర్సీపీకి పోటీ చేసిన అభ్యర్థిని కూడా అరెస్ట్ చేసి వీళ్లే లోపలికి వెళ్లి ఓట్లు గుద్దుకొని ఓడిపోతామని ముందే తెలిసి ఏజెంట్లు కూడా చేతులు ఎత్తేశారు. ఇది టీడీపీ మంత్రి చేసిన కామెంట్. కరెక్టే. ఆ దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్స్ వాళ్ళు వేసినటువంటి అఫీషియల్ ట్విట్టర్ లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు నేను బయట పెట్టాను కదా, దీనికి సంబంధించి మా వాడు కాదు, మల్లికార్జున అనేవాడు మా వాడు కాదు, ఆ ఫోటోలో కాదు, ఆధారాలు చూపి
రాజగోపాల్ కాదు చెప్పాడా? ఖచ్చితంగా అడుగుతాం. ఎలక్షన్ కమిషన్ కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వారు కూడా ఎలా వ్యవహరిస్తున్నారో, కేంద్రంతో పొత్తు పెట్టుకున్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ పత్తి వ్యాపారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అనేది పట్ట పగులుగా కనపడేటువంటి అంశం. ఇదేంటి దీని మీద వారి అధికార ప్రతినిధి సమాధానం చెప్పడం? నేను మీకు అడుగుతున్నా ఈసీ అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం జేబులో సంస్థ అయిపోయింది అన్నప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ విపక్షాలు పెద్ద ర్యాలీ తీసాయి ఈసీ చర్యలపైన. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు అది కరెక్ట్ అని మాట్లాడటం లేదు? మీరు కూడా గతంలో గగ్గోలు పెట్టారు కదా, అంటే ఇక్కడ ఎందుకు భారతీయ జనతా పార్టీ భయపడుతున్నారా మీరు? మరి మీరెందుకు వాళ్ళతో చేతులు కలపట్లేదు? మీరు చేస్తున్న ఆరోపణలే కదా. 300 మంది ఎంపీలు విపక్షాలు ఎంపీలు ర్యాలీ తీశారు కదా నిన్నగాక మొన్న. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా వెళ్తున్నటువంటి పార్టీ, ఏ కూటమిలో కూడా భాగస్వామి కాదు. ముందు మీరు అది గమనించాలా. అటు ఎన్డీఏగా గానీ లేదా ఇక్కడ యూపీఏగా గానీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్క నిమిషం సార్, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటటువంటి యాత్రల్లో గానీ వాళ్ళ ధర్నాల్లో గానీ మేము పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. కానీ దేశవ్యాప్తంగా అంటున్నారు వాళ్ళేమో మీరు లేవనెత్తున్న అంశాలే ఎత్తుతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఈసీ జేబులో మారింది అన్నప్పుడు సేమ్ వాళ్ళు కూడా అదే అంటున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళకి మద్దతు తెలపలేదన్నది నా ప్రశ్న. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం మీద గళమెత్తుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఈ విషయం మీద పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అప్రజాస్వామిక విధానాలని అవలంబించలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్లే చేతులు ఎత్తేసి ఎంపీటీసీ ఎలక్షన్స్ మేము చెయ్యమని పారిపోయారు తప్ప, చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము పోటీ చెయ్యము అని పారిపోయారు తప్ప మేము ఎక్కడ అప్రజాస్వామ్య విధంగా మేము చేయలేదు. గతంలో ఈ విద్యాసాగర్ గారికి కనీస అవగాహన లేకుండా డిబేట్ చేశారు. సర్పంచ్ ఎలక్షన్స్ గానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ గానీ చంద్రబాబు నాయుడే బర్తరఫ్ చేసుకొని ఆగిపోయాడు, రాలేదు. ఆయనే వాటిని బహిష్కరించాడు. బహిష్కరించిన వాటిల్లో దొమ్మి జరిగింది, దౌర్జన్యం జరిగింది, దాడులు జరిగాయి, ఇవన్నీ చెప్పుకుంటూ కాలయాపన చేస్తే ప్రజలను నవ్విపోతారు తప్ప ఇంకొకటి కాదు. ఏ విధంగా కూడా పులివెందుల అనేటటువంటి ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగితే రవి గారే చెప్పారు. పులివెందుల అలాగే ఒంటిమిట్ట జడ్పీటీకి సంబంధించి నేను ప్రారంభంలో అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా ఈ రెండు పార్టీలు వాతావరణం రాజకీయం అయితే క్రియేట్ అయింది. బక్కర్ నియోజకవర్గం నుంచి ఓటర్లు తెచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆధారాలు ప్రదర్శిస్తోంది, ఈసీని కలుస్తూ ఉంటుంది. అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు. గతంలో అప్రజాస్వామికంగా వ్యవహరించారు. 40 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మా హయాంలో ఎన్నికలు జరిగాయి, అది మీ ప్రజాస్వామ్యం ఏంటో చూపించామని టీడీపీ నేతలు అంటున్నారు. ఏదేమైనా కొంత ఇది రసవత్తరంగా మారిన నేపథ్యంలో వైనాట్ కుప్పం అన్న అంశాన్ని గతంలో వైసీపీ ప్రస్తావించింది. ఇప్పుడు వైనాట్ పులివెందుల అన్న ధోరణి తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తోంది. చూద్దాం దీని ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలా తీసుకుంటారు. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.